గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐబిల్ ధర్మ మార్గం విత్ ఫిజితా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురూజీ. నమస్కారం మా ఫిజితా. ఇప్పుడు అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభం అయిపోయినాయి. చాలా వరకు దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఓకే, కానీ తీసుకోని వాళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎక్కువ గాజులు వేసుకోవడము, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడము, అంటే ప్రత్యేకించి అమ్మవారు అనగానే ఎరుపు రంగు అని చెప్పి ఎరుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకోవడము ఇలా చూస్తున్నాం. అంటే దీక్షలో లేకుండా ఏమీ లేకుండా ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇలా చేస్తేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా? దీనంతా ఎలా తీసుకోవచ్చు అంటారు? మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తుందని ఎవరు చెప్పారు అసలు? భవానీ దీక్ష రాచకొండ కామేశ్వర శర్మ గారు నేను స్టూడెంట్ ఏజ్ గా ఉన్నప్పుడు నా సమక్షంలో మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారి దగ్గరికి వచ్చి, ఆలయ ప్రధాన పూజారి గారు, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు, భవానీ దీక్ష అంటే సింధూరం డ్రెస్, ఎరుపు డ్రెస్ పెడతాం, అందుకని నేను పెట్టుకుంటానంటే పెట్టుకోండి అన్నారు గురువు గారు. అమ్మవారు 10 అలంకారాలు చేస్తాం. మెరూన్ కలర్ డ్రెస్, రెడ్ డ్రెస్, లైట్ పింక్ కలర్, ఆరెంజ్, ఇలా 10 గ్రీన్. అసలు అమ్మవార్లు ఎన్ని రకాలుగా ఉన్నారు. నవదేవి సాంప్రదాయంలో మనం బెజవాడ కనకదుర్గమ్మని అలంకరిస్తాం. నవదుర్గా సాంప్రదాయంలో అలంపురం జోగులాంబలో చేస్తాం. అంటే నవదేవి సాంప్రదాయం అంటే ఏమిటి? మనకు బాలా త్రిపుర సుందరి, లక్ష్మీదేవి, కాత్యాయని, ఇలాంటి అమ్మవార్లు, ఎప్పుడు రాజరాజేశ్వరి, ఇది నవదేవి దేవిలు అనమాట. మనం ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు ఆచరించే దేవి నవదేవి బెజవాడ దేవస్థానం. అష్టాదశ శక్తి పీఠాల్లో కొన్ని నవదేవికి చీలిపోతాయి, కొన్ని ఏమో నవదుర్గాకి చీలిపోతాయి. అలంపురం జోగులాంబ దగ్గరికి వచ్చేసరికి ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి, చతుర్థకం స్కందమాత, కూష్మాండ, కాత్యాయని, ఇలాగా చేసేటటువంటివన్నీ సిద్ధిదాత్రి, ఇదంతా నవదుర్గా సాంప్రదాయంలో. గయా మంగళగౌరి గుళ్ళో కూడా ఇదే చేస్తాం. అలా చీలిపోతాయి అనమాట. ఇంకొకటి ఉంది సప్తమాతృకా సాంప్రదాయం అని. సప్తమాతృక అష్టమాతృకా సాంప్రదాయం అని కూడా ఉంది. సప్తమాతృకా సాంప్రదాయంలో మన బిగ్గెస్ట్ బాస్ ఇప్పుడు ట్రెండింగ్ దేవత వారాహి అమ్మవారు వచ్చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనకి బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, చాముండ, వారాహి, కౌమారి, ఈ అమ్మవారు ఇంద్రాణి, వీళ్ళంతా సప్తమాతృకలు. ఈ రూపాలలో కూడా అమ్మవారిని అలంకారం చేస్తారు. కానీ సేమ్ టైం అష్టమాతృకల్లో కూడా ఒకరు వారాహి అంటారు కదా. అవును, అష్టమాతృకల్లో ఒకటి, సప్తమాతృకల్లో కూడా ఒకటి. అందుకనే అష్టమాతృక సప్తమాతృక సాంప్రదాయాల్లో ఈ అవతారాలు కొన్ని శక్తి పీఠాలు అలంకారాలు చేసుకుంటారు. అందరూ రెడ్ డ్రెస్సే కడుతున్నారు ఆ రోజును. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి దశమహావిద్యా సాంప్రదాయం ఉంది. తార, కాళి, త్రిపుర భైరవి, చిన్నమస్త, బగళాముఖి, మాతంగి, ధూమావతి, షోడశి అంటే లలితాదేవి, భువనేశ్వరి, కమలాత్మిక అమ్మవార్లు. ఈ అమ్మవార్ల అలంకారాలు కూడా చేస్తారు. ఈ 10 రోజులు 10 రకాల డ్రెస్సులు వాడతాం మనం. ఎందుకని భవానీ దీక్షకి ఎరుపు రంగు డ్రెస్ పెట్టారు అని అంటే, మనకి అసలు ప్రపంచం అంతా కూడా 3 దేవీలే ఉంటారు. ఒక దేవియే 3 రూపాల్లో ఓన్లీ 3 డ్రెస్సులే వేస్తుంది అమ్మవారు. ఆమెకు ఉన్నాయి 3 చీరలే. మన జనాలకు మాత్రం బీరువాల నిండా చీరలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 చీరలు ఉంటాయి అమ్మవారికి. సత్వగుణం మూలా నక్షత్రం సరస్వతీదేవికి తెల్ల వస్త్రం, తెల్ల చీర కడతాం. రెండో రోజున వచ్చేసరికి మనకి రజోగుణం. రజోగుణము అనేటటువంటిది ఎరుపు రంగు వస్త్రాలు. అంటే కోరికలు పుడతా ఉంటాయి. నాకు బిల్డింగ్లు కావాలా, నాకు భార్యలు కావాలా, నాకు కార్లు కావాలా, ఇది రజోగుణం అంటారు. ఈ రజోగుణానికి ఈ యొక్క అమ్మవారు దుర్గాదేవికి మనం అందుకని రెడ్ డ్రెస్ పెట్టుకుంటాం అలంకారంలో. లేకపోతే తమోగుణం, ఏసుడే అనమాట. ఎవరు చెప్పినా వినరు. మహాకాళి. మా భర్త తాగేసి వచ్చి ఒకానప్పుడు కాలంలో ఏం చేసేవాడు, భర్త తాగేసి భార్యను దబా 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 బాధేవాడు. బాధితే పాపం పడేది. అప్పుడు తర్వాత కాలం ఏంట్రా కొడుతున్నాం అని చెప్పి పోలీస్ సిస్టమ్ చేతిలోకి తీసుకుంది, గవర్నమెంట్ చేతిలోకి తీసుకుంది. 498, 494, 495 కేసుల మీద కేసులు పెట్టాడు. అదే దుర్గాదేవి. ఇంకా ఇప్పుడు స్టేజ్ మారిపోయింది. ఏంట్రా ఈ పోలీసుల చుట్టూ కట్టుల చుట్టూ అనవసరంగా 7 సంవత్సరాలు టైం పడుతుంది, వీడిని వేసి పడేద్దామని చెప్పేసి సాంబార్లో కుక్కర్లో ఏదో ఒకటి వండి పడేయడం, లేకపోతే సాంబార్లో ట్యాబ్లెట్లు వేసేయడం, ఏదో ఒకటి వేసేసి మొత్తం చంపి పడేస్తున్నారు.
మగ పిల్లలందరూ పాస్ పోసుకుంటున్నారు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటే. అంటే స్త్రీని స్త్రీగా తల్లిగా చెల్లిగా మనం చూసినప్పుడు మాత్రమే, తల్లిగా చూసినప్పుడు మాత్రమే ఉంటుంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. తల్లి రూపంలో మాత్రమే ఉంచాలి. ఆమెను ఛాలెంజ్ చేస్తే, ఇప్పుడు వరదలు ఉన్నాయమ్మా, డ్యామ్ కట్టుకున్నాం, ధవళేశ్వరం బ్యారేజ్ మా ఇంటి దగ్గరే పక్కనే అనమాట, రాజమండ్రి. ప్రకాశం బ్యారేజ్ మా దుర్గమ్మ గుడి పక్కనే. అయితే ఉప్పులో మని వర్షాకాలంలో నీళ్లు వచ్చేస్తున్నాయి కదా అని అందరూ డ్యామ్ ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఇంజనీర్లు వచ్చేసి లాకులు ఎత్తేస్తారు, తలుపులు ఎత్తేస్తారు. ఎత్తకుండా అలా పెడితే ఏమవుతుంది, డ్యామే పోతుంది, తలుపులు కాదు. అలాగే స్త్రీని ఒక మంగళసూత్రం వేసి, అమ్మ నువ్వు అటు ఇటు చూడకూడదు, సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, డ్రెస్సులు వేసుకోకూడదు, టార్న్ జీన్స్ వేసుకోకూడదు, మేము వేసుకోవచ్చు మగోళ్ళు అని చెప్పి సోషల్ ఫంక్షన్స్ చదువుకోకూడదు, ఇట్లాగా నాన్ సెన్స్ అంతా చెప్పి బంధించేశారు కేవలం రెండు మంగళసూత్రం పెట్టి. అందువలన స్త్రీ ఏం చేసిందంటే, పోన్లే మన భర్తే కదా అని ఊరుకుంది. సాగదీసి గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి స్త్రీని దబా 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 బాధేసి మాటలతో ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేసేస్తే అప్పుడు ఏం చేస్తుంది అనమాట, లేస్తుంది మహాకాళి. అప్పుడు నల్ల డ్రెస్ వేస్తుంది, తొక్కుడు. అదే మహిషాసుర మర్దిని అంటే. అంటే చెడు మీద మంచి విజయం, మంచి సాధించిన విజయము దసరా కాదు. మగవాళ్ళ నిరంకుశత్వాన్ని చెడ్డగా ప్రవర్తిస్తే వాళ్ళ తొక్కుడే దసరా పండగ అంటే. కాబట్టి మహిళని మనము మాతృరూపంలో చూడమన్నారు. ఓకే, బాగుంది. ఇకపోతే ఈ అలంకారాల దగ్గరికి వచ్చేద్దాం. రెడ్ డ్రెస్సే కాదు, ఏ డ్రెస్ అనే వేసుకోవచ్చు. ఫస్ట్ క్లారిఫై అయిపోయింది. మనం పెట్టుకున్నాం రెడ్ డ్రెస్ అని రజోగుణానికి సంకేతంగా. అయ్యప్ప స్వామి దీక్షగా నల్ల డ్రెస్ పెట్టుకున్నాం, అజ్ఞానం కాబట్టి అని. ఎక్కడ శాస్త్రాల్లో ఏం చెప్పలేదు, ఇదంతా రెడ్ డ్రెస్ వేసుకోవాలి, బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి అని ఏం లేవు. అంటే నార్మల్ గా ఉన్నప్పటికీ అప్పటికి వ్యత్యాసం ఉండాలి కాబట్టి ఉండాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి మెయిన్ గా. అంటే భక్తి ఉండాలి, తీవ్ర స్థాయిలో భక్తి ఉండాలి. అప్పుడప్పుడు భక్తి కాదు, డివోషన్ అంటే డెడికేషన్. డెడికేషన్ అంకిత భావంతో. డబ్బులు వస్తున్నాయంటే ప్రతి ఒక్కడు కూడా డ్యూటీలు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళంతా డబ్బులు వస్తున్నాయి కాబట్టి. మేము జీతాలు ఇవ్వమంటే ఎవడన్నా డ్యూటీలు చేస్తాడా? డెడికేషన్ ఉండదు అక్కడ, అంకిత భావం ఉండదు. కాబట్టి అమ్మవారి వల్ల మాకు ఉపయోగాలు ఉన్నాయి, లాభాలు జరుగుతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది, ఇళ్ళు ఇస్తుంది, భార్యలు ఇస్తుంది, కారులు ఇస్తుంది. కాబట్టి డెడికేషన్ వస్తుంది అక్కడ. అమ్మవారు ఏమి ఇవ్వదురా అని అంటే ఎవరికి వస్తుందో చూపించమని డెడికేషన్. అసలు ఇన్ని గాజులు వేసుకుంటారా, ఎంతెంత బొట్లు పెట్టుకుంటారా లేదో చూద్దాం, పెట్టుకోరు ఎవరు. కాబట్టి ఈ యొక్క గాజులు అనేటటువంటిది అలంకారం. అసలు తరతరాల సాంప్రదాయంగా బంజారా మహిళలు వేసుకునేవారు రకరకాల గాజులు, ఎంతవరకు చూడముచ్చటగా ఉండేవి. ఆ సాంప్రదాయమే పోయింది. ఇప్పుడు కనీసం వీళ్ళు ఈ గాజులన్నా వేసి కనీసం ఆ సంస్కృతిని గుర్తు చేస్తున్నారు, తెలంగాణ సంస్కృతిని. సంతోషించాలి. అసలు పోన్లే బొట్లు పెట్టుకుంటున్నారు ఇంత ముఖానికి పసుపు రాసి. అసలు జగన్మాత అయినటువంటి దుర్గమ్మ తల్లి ఎలా ఉంటుందట, మాధవ వర్మమంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, ఆన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుని తలంబనం జోడనట్టియో శంభురాణి. అమ్మా, మాధవ వర్మ పరిపాలించినటువంటి మాధవ వర్మని నువ్వు బ్రహ్మాండంగా కనక వర్షం కురిపించేసి బ్లెస్ చేసావు. మహిషాసురుని యేసుడే చేసావు. తర్వాత ఈ కోసి పడేసావు. మరి అమ్మ నీతో సమానమైనటువంటి తల్లి విశ్వం అంతా చూసినా ఉండదమ్మా అన్నారు. మరి అటువంటి కరుణామయమైనటువంటి జగన్మాత బెజవాడ కనకదుర్గం ఎలా ఉంటుందో తెలుసా? నీ ముఖంలో రౌండ్గా చక్కగా పసుపు రాసి ఉంటారు, రూపాయి బిళ్ళంత బొట్టు పెడతారు అమ్మవారికి, ఎర్రగా కాటుకలు పెడతారు. అమ్మవారు నవ్వుతూ ఉంటది చిన్న మందస్మతంగా చిరు దరహాసంతో. తర్వాత మంగళసూత్రాలు వేసుకుని ఇంతంత పెద్ద పెద్ద మంగళసూత్రాలు, ఎర్ర చీర, మెరూన్ చీర, రకరకాల చీరలకు మారుస్తాం బెజవాడలో. ఎప్పుడూ రెడ్డి చీరని బోర్ కొడుతుంది. అలాగే త్రిశూలం పట్టుకుని మహిషాసురుని కొంటే ఆ ఫిగర్ మనకు విజువలైజేషన్ అక్కడ కనబడాలి. కాబట్టి వీళ్ళంతా కూడా గాజులు అమ్మవారికి చక్కగా అలంకారం చేస్తాము. అసలు చేతులకు గాజులు నిండిపోతే ఆ పక్కన త్రిశూలం పైన అక్కడక్కడ పెడతాం, పైన మకర ధ్వజం మీద. ఈ భక్తుల అలంకారానికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత అమ్మవారి మీద మనస్సు నిలపడానికి చెయ్యాలి కృషి. తర్వాత భక్తిగా పూజించాలి.
అసలు పూజ అంటే ఏంటి? ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాకళ్యాణి నమః, ఓం కళ్యాణి నమః, ఇవి కాదు. అది వేసేస్తే సరిపోదు. మన ఆత్మ వెళ్ళిపోయి కటక్మని వెళ్ళిపోయి పరమాత్మల అమ్మవారిని కలిసిపోవాలి. ఇప్పుడు మన గురువులు చెప్తున్నారు చూడు, శంభాలా నగరం వెళ్ళిపోయాను నేను, బతికుండగానే స్థూల శరీరంతో వెళ్ళలేము కానీ సూక్ష్మ శరీరంతో లోపల ఆత్మలు వెళ్ళిపోయాను. ఒక టైటిల్ పెట్టాడు నేను ఇంటర్వ్యూ చేస్తే. ఇద్దరు గురువులు శంబాలా నగరం 3వ మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ చనిపోయి ఆత్మలుగా మారిపోయి వీళ్ళు శంబాలా దర్శనం చేసుకున్నారని. మరి వాడు చెప్పింది కరెక్టే. మరి లేకపోతే శరీరం ఉండగా మన ఆత్మ ఎక్కడ లాగుతాం బయటికి? వీళ్ళు ఎలా వెళ్ళారు? మరి ఆత్మ బయటికి వెళ్ళలేదు. మరి అది ప్రయత్నం చేయాలి. అదే పూజ అంటే. అంతేగాని గాజులు వేసేసుకొని రకరకాల అది ఎర్ర బట్టలు వేసేసుకొని బొట్లు పెట్టేసి ముఖానికి పసుపు రాసేసి టిఫిన్లు కూడా వెరైటీ టిఫిన్స్. భవానీ దీక్షలో ఎందుకు చేస్తానంటే నేను కూడా చేశాను 11 రోజులు. ఎందుకంటే టిఫిన్లు బాగా పెడతారని చిన్నప్పుడు స్టూడెంట్ అప్పుడు. అయ్యప్పలు కూడా అంతా అయ్యే. ఇప్పుడు లిమిటెడ్ ఫుడ్ తినాలి. వీళ్ళు వెరైటీస్. సాయంత్రం భిక్షకు వస్తున్నామంటే ఈ వెరైటీలు వండేసేయండి అని చెప్తాం అనమాట. అది కూడా ఉల్లిపాయ వేయకూడదు. వాళ్ళ కర్మకారి పొరపాటున వాళ్ళు సరిగ్గా వినకుండా ఉల్లిపాయలు వేస్తే ఇవన్నీ క్యాన్సిల్ మళ్ళీ వండంటాం. ఇదనమాట అమ్మా. అందువలన పిండి వంటలు అన్నీ బాగా మృష్టాన్న భోజనాలు తిండి బాగుంటాయి కాబట్టి ఇవి కూడా వేస్తే. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందమ్మా, డ్యాన్సులు రోజు ఎవరు చూస్తారు చెప్పు? మనం వేస్తే చక్కగా కమ్యూనిటీల్లో లోపల అందరూ డ్యాన్సులు వేస్తున్నాం, అందరు సరదాలు తీరుతున్నాయి, ఎవరు డ్యాన్సులు వాళ్ళు వేస్తున్నారు చూస్తున్నాం. అలాగే దసరా అనేది మహదవకాశం. ఆ అవకాశంలో అందరూ మన వినాయక చవితిలాగే చక్కగా గాజులు వేసుకుంటున్నారు, డ్యాన్సులు వేసుకుంటున్నారు చేసుకొని. అయితే ఇక్కడ ప్రధానం ఏమిటంటే అవి వేసుకుంటే భక్తి పోగొట్టుకోకూడదు, అంకిత భావంతో చేయాలా, స్ట్రాంగ్ డివోషన్తో చేయాలా. అంతేకాని వాట్సాప్లో చూపించుకోవడానికి పెట్టుకోవడానికి చూడు నేను ఎంత బాగున్నానా అని వాట్సాప్లో అందరికీ పంపించుకోవడానికి అయితే, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లకైతే మనకి పబ్లిసిటీ వస్తుంది కానీ అమ్మవారి ఇచ్చే మార్క్స్ 0. అంటే అలంకారం అనేది ఆడవాళ్ళకి నిజంగా మన సనాతన ధర్మంలోనే చెప్పబడి ఉంది కాబట్టి చేసుకున్నంత మాత్రాన తప్పు లేదు. కాకపోతే అలంకారం పైన శ్రద్ధ వెళ్ళి భక్తి తగ్గకుండా చూసుకోవడం అయితే ప్రధానంగా చెప్పాల్సింది. ఎగ్జాక్ట్లీ. అలంకార ప్రియ విష్ణువు అన్నాం. అలంకార ప్రియుడు విష్ణువు. రామో లలితాంబిక అన్నాము. ఆ రాముడే లలితాదేవి. అంటే విష్ణుమూర్తి నల్లగుంటాడు, పార్వతీదేవి నల్లగుంటది. ఇద్దరు తత్వం ఒకటే. అందువల్ల ఇద్దరు సత్వగుణ సంపన్నులు కాబట్టి పార్వతీదేవికి కూడా అలంకారం అంటే ఇష్టం. అందుకనే ఆమె పట్టు చీర కట్టుకుని గోల్డ్ గీల్డ్ అన్ని పెట్టుకుంటది. శివుడేమో అమాయకుడిలాగా ఆయన ఏం చేస్తాడు, మరక చర్మాలు భస్మాలు పాములు వేసుకుంటాడు. అయినా సరే వీళ్ళిద్దరు డైవర్స్ తీసుకోకుండా కాపురాలు చేస్తున్నారు. పూర్తి కాంట్రడిక్షన్. ఎందుకుండదు? అరే ఇప్పుడు మనుషులే మనమే దేవుళ్ళం. ఇక్కడుండే సిస్టమ్. ఇప్పుడు దేవుడు రాముడు మటన్ తిన్నాడు, కృష్ణుడు మటన్ తిన్నాడు అన్నప్పుడు, దేవుడు ఫుడ్లు తింటున్నప్పుడు దేవుడు డైవర్స్ ఎందుకు? దేవుడు పెళ్లిలో ఉన్నప్పుడు పెళ్లితో ఫాలోడ్ బై డైవర్స్. తర్వాత మళ్ళీ అంటే 3 భార్యలు ఉన్నట్టుగా విన్నాం కానీ ఎక్కడో ఒక భార్యని వదిలిపెట్టి ఇంకో భార్యని చేసుకున్నట్టుగా మనం ఏ పురాణాల్లోనో వినలేదు కదా గురుగారు. ఉన్నాయి. భార్యను వదిలేసి అంటే పుట్టింటికి వెళ్ళిపోతారనమాట. ఇది లీగల్ సపరేషన్ ఉంది, పూర్తి డైవర్స్ లేదు. అలిగితే ఏంటంటే కొన్నాళ్ళ పాటు భర్త దగ్గర నుంచి వెళ్ళిపోయి పుట్టింట్లో ఉంటారు. పుట్టింట్లో ఉన్న తర్వాత ఆవిడ అలిగిన తర్వాత వెళ్ళి బతిమాలుకొని తెచ్చుకుంటాడు అనమాట. అండ్ ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుడే పార్వతీదేవి తల్లి అయినటువంటి పర్వతరాజు భార్య హిమాలయ పర్వత మేనకాదేవికి వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో నీ కూతుర్ని మర్యాదగా నా కాపురానికి పంపించు, లేకపోతే నేను డైవర్స్ ఇచ్చేస్తానని శివపురాణంలో ఉంది, చూడమని కావలిస్తే క్లియర్ గా ఉంది. డైవర్స్ ని ఆ భాషలో ఏమనేవారు? ఆ భాషలో ఇంకా మీరే ఉంచుకోవచ్చు, మా దగ్గరికి రానవసరం లేదు ఇంకా అని చెప్పి అదే డైవర్స్ అంటే. కాబట్టి దేవుళ్ళకి పెళ్లి శివపురాణం ఉందమ్మా. లేదు, నేను శాస్త్ర పండితుడిని, అందువల్ల అధర్వణ మీద పండితుడిని, మా జగద్గురువుల శిష్యుడిని నేను. అందువల్ల నేను అది చూడండి, శివపురాణంలో చూడమను. ఏంటంటే శివుడు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోలు చూసుకోవచ్చు. శివుడు మన దక్ష యజ్ఞంలో పార్వతీదేవి ఎంత చేసినా మనసు మారకపోతుంటే, తర్వాత పార్వతీదేవి హిమాలయ పర్వత దక్షయజ్ఞంలో సతీదేవి చనిపోయింది కదా, తర్వాత రాకపోతే పార్వతీదేవి మనసు ఎంత కూడా చలించట్లేదు ఈయన మీదకి. అందుకని పూజ చేస్తుంది, అంతా చేస్తుంది. ఆ సినిమాలో మనవాడు అల్లు అర్జున్ సినిమాలో చూడు, హన్సికాని లవ్ చేస్తాడు, ఏ డ్రెస్ వేసుకుంటున్నామే ఏది దేశముద్ర సినిమాలో. ఎంత మార్చాలన్నా మనసు మారట్లా.
అలా పార్వతీదేవిని శివుడు ఎన్నో రకాల పరీక్షలు పెట్టి ఇచ్చేసిన ఆ ఎఫినిటీ ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చేదాకా లవ్ పుట్టదు. అందువల్లనే పెళ్లి ఎందుకు చేస్తారమ్మా? పెళ్లి ఇప్పుడు వీడే ఫలానా వాడు భర్త అని అందరికీ తెలుసు. ఏది శాస్త్రాలు చెప్పేస్తున్నాయి కదా, జాతకాలు విధి రాసేస్తాడు కదా, బ్రహ్మదేవుడు రాసేస్తాడు కదా ఫలానా వాడని. మరి ఆ జీలకర్ర బెల్లం పెట్టేంత వరకే ఎందుకు ఆ అమ్మాయి తెలీదు? 10-15 సంబంధాలు ఎందుకు చూసుకుంటారు? ఇదే జ్యోతిష మహాపండితులు, ఇదే శాస్త్ర పండితులంతా కూడా బ్రహ్మరాత, పెళ్లి బ్రహ్మరాత, బ్రహ్మదేవుడు రాస్తాడు డెస్టినీ, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయితో పెళ్ళి అవుద్దని రాసినప్పుడు వీడు ముందే చిన్నప్పుడే మన ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి ఖుషి సినిమాలో ఆ చిన్నప్పుడు వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా తగులుతారు చూడు చేతులు, అలా తెలిసిపోవచ్చు కదా. మరి ఎందుకు చేయాలా అంటే పురాణాలు అంత ఈజీ కాదు, శాస్త్రాలు అంత ఈజీ కాదు, ఆచార వ్యవహారాలు ఎలా అన్నా చేసుకోవచ్చు. కాబట్టి మన యూత్ని ఎవరైతే గాజులు వేసుకుంటున్నారో వేసుకోవచ్చు, చక్కగా డ్రెస్సులు వేసుకోవచ్చు. కానీ అదే ప్రధానంగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో పెడితే అమ్మవారి అనుగ్రహం రాదు. అది చేసుకుంటూ భక్తిని డెవలప్ చేసుకొని అమ్మవారు మన చక్కగా ఆత్మను పరమాత్మలోకి అమ్మవారి ఆత్మలో కలిపేసి చక్కగా చేస్తే, అంతేగాని లలితా సహస్రం 11 సార్లు చేశాను 51 సార్లు చేశాను ఏం ప్రయోజనం? ఒక్కసారే చాలు. ఆ ఒక్కసారే ఆ అమ్మవారిలో లయం అవ్వాలన్నమాట. ద యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ ఇస్ యోగా, భక్తి యోగం. అంటే ఆత్మను తీసుకెళ్లి పరమాత్మలో కలపాల. దీన్నే యోగ శాస్త్రము అన్నారు. యోగాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు రావాలంటే మనకి ఆయన చెప్పినట్టు మనం ఫాలో అవ్వాలి. అందువలన ఖచ్చితంగా వేసుకుంటే వేసుకున్నారు. పాపం చిన్నపిల్లలు డెకరేషన్ కోసం వేసుకొని, పెద్దవాళ్ళు కూడా సరదా అస్తమానం చూడరు కదా, అస్తమానం వేసుకునేవారు కదా. ఈ రకంగా గాజులు వేసుకోవాలని సరదా ఉంటుంది. చార్మినార్లో గాజులు చూసి చూసి మనసులో ఉంటుంది. భర్తలు వేసుకునేవారు. ఈ దసరా సందర్భంగా వేసుకుంటున్నారు, వాళ్ళ కోరికలు తెచ్చుకుంటున్నారు. తప్పే ఉంది మన సోదరి మండలంతా కూడా. సో కానీ భక్తి పాడు చేసుకోకూడదు. వీటి మీద దృష్టి పెట్టి ఈ గాజు పగిలిపోయిందా, ఎక్కడ ఇది ఇలా ఉందా అనే దాని మీదే కాకుండా అమ్మవారి మీద దృష్టి పెట్టాలి. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి